మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. స్వాతంత్రపు పూర్వపు బ్రిటిష్ వారి విద్యలో ఏర్పడినటువంటి కమిటీల గురించి ఉదయం ఒక షార్ట్ నోట్స్తో కీలక పాయింట్స్తో నోట్స్ అయితే తయారు చేసామండి. మరి ఆ వీడియో చూడలేనట్లయితే ఈ వీడియో చివరిలో అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి. మరి ఆ వీడియో యొక్క సారాంశము ఇక్కడ గ్రాండ్ టెస్ట్ రూపంలో దానికి కొద్దిగా ఇంకా ఎడిషనల్ పాయింట్లను యాడ్ చేస్తూ మీ యొక్క 5 సంవత్సరాల చదువును మీ యొక్క సామర్థ్యాన్ని టెస్ట్ చేసే విధంగా 80 బిట్లతో కూడినటువంటి వీడియో అండి ఇది. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎన్నో వీడియోలను చేయడానికి మీ యొక్క లైక్లు మీ యొక్క కామెంట్లు మమ్మల్ని ఎంతో ఉత్సాహాన్ని నింపుతాయని అనుకుంటున్నాం. చాలామంది చాలా మంచి కామెంట్లు ఇస్తున్నారండి. ఇంకా చాలా వీళ్ళ కోసం ఎంత కష్టపడి మంచి బిట్లు తయారు చేసినా పర్వాలేదు అనే విధంగా ఆ కామెంట్లు అయితే ఉన్నాయి. దానికి చాలా ధన్యవాదాలండి. మొదటి బిట్ చూద్దామండి. నాకే దేశ అధికారం పాలనా అధికారం ఉంటే ఇప్పుడే ఇంగ్లీష్ విద్యను ఆపు చేస్తాను అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి మహాత్మా గాంధీ ఇంగ్లీష్ విద్యను ఆపు చేస్తానని చెప్పారండి. నెక్స్ట్ 1945లో ఏర్పాటైన విశ్వవిద్యాలయాల విరాళాల కమిటీ తన పర్యవేక్షణలో ఈ యూనివర్సిటీ బాగోగులు చూసుకోలేదు. ఆన్సర్ ఆప్షన్ డి మద్రాసు. ఇక్కడ విశ్వవిద్యాలయాల విరాళాల కమిటీ ఎప్పుడు ఏర్పడింది అని కూడా అడుగుతాడండి. 1945. నెక్స్ట్ బిట్ చూద్దామండి. సార్జెంట్ కమిషన్ ఏ విద్యకు సంబంధించిన సిఫార్సులను కాపీ చేసిందని వీటికి నకలు అని విమర్శలకు లోనైంది? అంటే సార్జెంట్ కమిషన్ దేనిని కాపీ చేసిందని. ఆన్సర్ ప్రాతిపదిక విద్య యొక్క సంబంధించినటువంటి సిఫార్సులను కాపీ చేసిందని సార్జెంట్ కమిషన్ తీవ్ర విమర్శలకు లోనవడం జరిగింది. ఉదయం చెప్పిన వాటితో పోడు ఎక్స్ట్రా యాడింగ్ కలిపి కొత్త బిట్లతో కలిపి ఉదయం చెప్పింది ప్లస్ యాడ్ చేసి ఎక్కువగా చెప్పడం జరుగుతుందండి 80 బిట్లను. యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక అని దేన్ని పిలుస్తారు? యుద్ధ అనంతరం అంటే రెండో ప్రపంచ యుద్ధానంతరం అని చెప్పాను. మరి ఆన్సర్ ఆప్షన్ సి సార్జెంట్ కమిషన్. అక్కడ కోడ్ లాంగ్వేజ్లో చెప్పాను. యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక. యుద్ధము అంటే ఇక్కడ రెండవ ప్రపంచ యుద్ధము అంటే 1939 తర్వాత వచ్చిన కమిటీ సార్జెంట్ కమిటీ అని చెప్పడం జరిగింది మీకు. సో ఒకవేళ ఆ వీడియో చూడకపోతే వీడియో చివరిలో ఉంటుంది, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుందండి. మరి 5వ బిట్ చూద్దామండి. సార్జెంట్ కమిటీ విద్య సిఫారసు కానిది ఏమిటి? ఆన్సర్ 30 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు గల వారి కోసం నిరక్షరాస్యతను నిర్మూలించుటకు వయోజన విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి అన్నది సార్జెంట్ కమిషన్ ఇచ్చిన నివేదిక కాదండి. మరి వాళ్ళు ఇచ్చిన సిఫారసు ఏంటంటే చూద్దామండి. ఈ కమిటీ విద్యా లక్ష్యాలు దీర్ఘకాలికంగా 40 సంవత్సరాల పాటు ఉండాలి. అదేవిధంగా సాంఘిక వినోద కార్యక్రమాల ఏర్పాటు, అదేవిధంగా ఏఐసిటిఈ ఈ కమిటీ సిఫార్సు వల్లనే ఏర్పడింది. ఈ 3 కూడా ఈ యొక్క సార్జెంట్ కమిటీ ఇచ్చిన నివేదికలు అవే. నెక్స్ట్ చూద్దామండి. 1905 1938 కాలాన్ని భారతదేశ చరిత్రలో ఇలా పిలుస్తారు. చూసుకోండి. ఆన్సర్ని మీరు ముందుగా గెస్ చేయండి నేను పెట్టే లోపు. అప్పుడే మీకు ఎన్ని మార్కులు వస్తాయి, నీ యొక్క సత్తా ఏంటి అన్నదే తెలుస్తుందండి. ఇక్కడ ఈ యొక్క కాలాన్ని జాతీయ విద్యా ఉద్యమం అంటామండి. జాతీయ విద్యా ఉద్యమం అంటాం. మరి ఇక్కడ మీకు కనిపించే ఈ హరి స్టూడెంట్ కార్నర్ మీకు ఏ వీడియోలు కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు అయితే నేను చేసి పెడతాను వీడియోలు. ఓకేనండి. ఈ విద్య మాకొద్దు అనే ఆవేశభావంతో ప్రారంభమైన ఉద్యమం దశ ఏంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఒకటవ దశ 1905 నుండి 1910 వరకు ఉంటుందండి. ఈ విద్య మాకొద్దు అనే ఆవేశభావంతో ప్రారంభమైన దశ. నెక్స్ట్ విద్యా ఉద్యమంలో 3 దశలకు సంబంధించనిది. ఇక్కడ 3 దశలకు కూడా ఇక్కడ సరిపోతాయన్న ఉద్దేశంతో ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. ఆన్సర్ మరి సంబంధించినది
ఆప్షన్ 2 ఇది కాదండి. 1911 నుంచి 1922 అన్నది కాదండి. మరి ఏంటంటో చూద్దాం. ఒకటవ దశ 1905 నుంచి 1910. రెండవ దశ చూద్దామండి 1911 నుండి 22. మూడో దశ 1930 నుంచి 1938. ఇదండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. విద్య అనే వాహనం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఈ యొక్క ప్రస్తావించిన వాళ్ళు విద్య అనే వాహనం సంస్కృతి అనే ప్రయాణికుని తీరం అనే స్టేషన్కు నిరంతరం చేరవేస్తూనే ఉంటుంది అని గాంధీ గారు అది అని ఎవరన్నారు అని కూడా బిట్ వస్తుందండి. గాంధీ గారు ఏ లక్ష్యం గురించి ప్రస్తావిస్తూ చెప్పారు? ఇక్కడ సాంస్కృతిక లక్ష్యం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. మరి ఈ యొక్క కొటేషన్ ఎవరన్నారు? గాంధీ గారు. ఏ లక్ష్యం కోసం అన్నారు? సాంస్కృతిక లక్ష్యం కోసం. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చదవండి. క్రింది వానిలో గాంధీ ఇచ్చిన ప్రవచనం కానిది ఏది? మరి ఇక్కడ ఆన్సర్ అయితే బి, విద్యార్థికి జీవిత బీమా కావాలి అన్నది గాంధీ గారు ఇవ్వలేదండి ఆ ప్రవచనం. మరి ఏమేమి ఇచ్చాడు చూద్దామండి. అక్షరాస్యత విద్య పరమార్థం కాదు, ప్రారంభం కాదు. శీలం పోతే తిరిగి సంపాదించుకోలేము. విద్యార్థి పని బీమా కావాలి అని చెప్పడం జరిగిందండి. జీవిత బీమా అంటే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కావాలన్నది చెప్పలేదండి. నెక్స్ట్ చూద్దామండి 11వ బిట్టు. పటేల్ చట్టం అనే పేరు వీరి పేరుపై వచ్చాయి. ఆన్సర్ విఠల్ భాయ్ పటేల్. పటేల్ చట్టం విఠల్ భాయ్ పటేల్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ విల్లు వీగిపోతుంది అని నాకు ముందే తెలుసు, అయినా ప్రయత్నం చేసి ఓడిపోతాను అనే అర్థాన్నిచ్చే మాటలు మాట్లాడి బ్రిటిష్ వారితో విద్యకు సంబంధించి వాదించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే అండి. ఈ బిల్లు ముందే వీగిపోతుందని నాకు ముందే తెలుసు, అయినా ప్రయత్నం చేసి ఓడిపోతానని చెప్పింది గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ 13వ బిట్ అండి. సిఏబిఈ తిరిగి రెండోసారి పునరుద్ధరించబడిన సంవత్సరం ఏది? సిఏబిఈ. ఒకసారి మీరు ఆన్సర్లు అయితే గెస్ చేస్తూ ఉండండి. నేను ఆన్సర్ ఆప్షన్ సి 1935 అండి. సిఏబిఈ తిరిగి రెండోసారి పునరుద్ధరించబడిన సంవత్సరం. 14 బిట్ అండి. స్టాగ్నేషన్ అనగా అర్థం ఏమిటి? స్టాగ్నేషన్ అనగా ఆన్సర్ ఆప్షన్ సి నిలుపుదల లేదా స్తబ్దత. 15వ బిట్ చూద్దామండి. అపవ్యయమును ఇలా కూడా పిలుస్తారు. ఆన్సర్ వృధా. అపవ్యయం వృధా. మరి హర్టాగ్ ఏ కమిటీలో సభ్యుడు? హర్టాగ్ అనేవాడు ఏ కమిటీలో సభ్యుడు? ఆన్సర్ చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి సైమన్ కమిషన్. సైమన్ కమిషన్లో సభ్యుడు ఈ యొక్క హర్టాగ్. క్రింది వానిలో సరికాని జత ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ డి చార్టర్ చట్టం సరిపోలేదండి. మరి ఈ 3 కమిటీలు చూడండి. హంటర్ 1882, హర్టాగ్ 1929, వుడ్స్ తాకీద్ 1854. ఈ 3 కూడా సరైనవే. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 18వ బిట్టు. అప్పటి వరకు విదేశాంగ శాఖలో భాగంగా ఉన్నటువంటి విద్యాశాఖ ప్రత్యేక శాఖగా ఏర్పాటు కావడానికి కారణమైనటువంటి కమిషన్. ఆన్సర్ భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్. 1902లో విద్యాశాఖ అనేది ప్రత్యేక శాఖగా ఏర్పాటుకు కారణమైనటువంటి కమిషన్ భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ అండి. 19వ బిట్ చూద్దామండి. భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ 1902 సిఫార్సుల ఆధారంగా ఏర్పడిన చట్టం ఏంటి?
ఆన్సర్ మరి ఇది 1902 కాబట్టి 1904. భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం 1904. 20వ బిట్ చూద్దామండి. నిశ్శబ్ద కాలంలో భారతదేశంలో నియమింపబడ్డ గవర్నర్ ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. మరి ఈయన టైంలోనే పాఠశాల విద్య మీద అవిశేషంగా కృషి చేశాడండి ఆయన ఈ యొక్క నిశ్శబ్ద కాలంలో. ఆయన పేరు ఆన్సర్ ఆప్షన్ సి లార్డ్ కర్జన్. ఆ యొక్క సంధి కాలం అని నిశ్శబ్ద కాలం అని చెప్పి చాలా శూన్యకాలం అయితే వచ్చిందండి. ఈ యొక్క ప్లేగు వ్యాధి టైంలోను యొక్క ఆ టైంలో నింపబడ్డ గవర్నర్ లార్డ్ కర్జన్ అండి. విశేషమైన పాఠశాల విధికి విశేషమైన కృషి చేశాడండి ఆయన. మరి 21వ బిట్ చూద్దామండి. భారతదేశంలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఏది? మరి ఆన్సర్ 1905 నుండి 1920 అండి. 1905 నుండి 1920 వరకు ఈ యొక్క స్వదేశీ ఉద్యమం ప్రారంభమైనటువంటి సంవత్సరం అండి. మరలా చెప్తున్నాను, మీకు ఏమైనా వీడియోలు కావాలంటే డిస్క్రిప్షన్లో అదే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పనిసరిగా చేస్తున్నాను. అదేవిధంగా మరి మీకోసం చేస్తున్నటువంటి ఈ వీడియో ఎలా ఉంది, ఎలా చేయమంటారా, లేదన్నా టైమర్ పెట్టమంటారా, లేదంటే ఏదో మీ యొక్క కామెంట్ని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దయచేసి కామెంట్ చేయండి ఎలా ఉందన్నది. మరి మేము చేస్తున్నటువంటి దీనికి ఎంతో హ్యాపీగా మీరు ఇచ్చిన కామెంట్కి హ్యాపీగా ఫీల్ అవుతామండి. 22వ బిట్ చూద్దామండి. విద్యా సంస్థలు దశల వారీగా ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలుగా, కళాశాలలుగా, విశ్వవిద్యాలయాలుగా వర్గీకరించాలి అని చెప్పిన కమిషన్ ఏమిటి? మరి ఈ 5 రకాలుగా ఉంటాయని చెప్పానంటే ఉదయం వీడియోలో కూడా. మరి ఆన్సర్ ఆప్షన్ సి వుడ్స్ తాకీదు కమిటీ అండి. వుడ్స్ తాకీదు కమిటీ. నెక్స్ట్ బిట్ అండి. ఎవరి ప్రతిపాదనలు బ్రిటిష్ వారికి 1000 మంది జనరల్తో కూడిన సైన్యం కూడా చేసి పెట్టలేని పనిని చేసి పెట్టింది? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే ప్రతిపాదనలు ఇదండి మ్యాటర్. 1000 మంది జనరల్తో కలిసి కూడినా కూడా చేసి పెట్టలేని పనిని చేసి పెట్టిందండి లార్డ్ మెకాలే యొక్క ప్రతిపాదనలు. 24వ బిట్ చూద్దామండి. సాంప్రదాయక ప్రాచ్య విద్యను పొందే భారతీయ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపకార వేతనం ఆపేయాలి అని తీర్మానించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి మెకాలే. మరలా ఏం చెప్పాడు చూద్దామండి. మెకాలే సాంప్రదాయ ప్రాచ్య విద్యను పొందే భారతీయ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపకార వేతనం ఆపేయాలి అని చెప్పిన వ్యక్తి మెకాలే. అంటే మన మీద కక్ష కట్టినట్టు కన్నా ఉంది కదండి. నెక్స్ట్ చూద్దామండి. 25వ బిట్. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడైనటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ బంకిం చంద్ర చటర్జీ. ఎక్కడి నుంచి అండి? కలకత్తా విశ్వవిద్యాలయం. ఇలా కూడా అడుగుతాడు. బంకిం చంద్ర చటర్జీ ఏ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడైనటువంటి మొట్టమొదటి వ్యక్తి? ఆన్సర్ కలకత్తా. ఓకేనండి. 26వ చూద్దామండి. వెనుకబడిన వర్గాలైనటువంటి హరిజనులకు, గిరిజనులకు, స్త్రీలకు ఉచితంగా విద్యాలయాలలో ప్రవేశం కల్పించాలి అని చెప్పినటువంటి కమిషన్ పేరు ఏమిటి? ఆన్సర్ ప్రథమ విద్యా కమిషన్. ప్రథమ విద్యా కమిషన్ అండి. నెక్స్ట్ చూద్దామండి. 27వది. ఉపాధ్యాయ విద్యార్థి 1:30 లేదా 1:40 ఉండాలని చెప్పినటువంటి కమిషన్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి నూతన విద్యా విధానం 1913 అండి. 1913. 28వ బిట్ చూద్దామండి. ఉస్మానియా కాశీ విశ్వవిద్యాలయాలు ఏర్పాటైన సంవత్సరం ఏది? అంటే ముందు ఉస్మానియా ఎప్పుడు ఏర్పడింది, కాశీ విశ్వవిద్యాలయం ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ డి 1918, 1916లో యొక్క ఉస్మానియా కాశీ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు అవ్వడం జరిగింది. 29వ బిట్ చూద్దామండి. లీడ్స్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు?
ఏ విద్యాలయంలో అండి? లీడ్స్ విశ్వవిద్యాలయంలో అండి. ఆన్సర్ షాడ్లర్. ఆన్సర్ షాడ్లర్. చూద్దామండి. లీడ్స్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వ్యక్తి షాడ్లర్. నెక్స్ట్ 31 అండి. విఠల్భాయ్ పటేల్ గారు విద్యకు సంబంధించి బ్రిటిష్ వారితో పోరాడుటకు వీరిని అనుసరించినాడు. ఆన్సర్ ఆప్షన్ బి గోపాలకృష్ణ గోఖలే గారిని ఈ యొక్క విఠల్భాయ్ పటేల్ గారు బ్రిటిష్ వారితో పోరాడడానికి గోఖలే గారు మార్గదర్శకులు అయ్యారు. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. 31ది. భారతీయులు అత్యంత వెనుకబడిన పరిస్థితుల్లో నీచమైన దుర్భరమైన స్థితిని గడుపుతున్నారని వారిని బాగు చేయుటకు ఆంగ్ల భాష మరియు క్రైస్తవ మత వ్యాప్తి ప్రధానమైన మార్గాలు అని బ్రిటిష్ పార్లమెంట్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ సి చార్లెస్ గ్రాంట్ అండి. ఈయన ఆంగ్ల విద్యను క్రైస్తవ మత వ్యాప్తికి ప్రధానమైన కారణమైన వాడు చార్లెస్ గ్రాంట్ అండి. నెక్స్ట్ 32 పెట్టండి. ఓరియంటలిస్ట్ భావజాలాన్ని సమర్థించినటువంటి బ్రిటిష్ అధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ వారన్ హేస్టింగ్ ఓరియంటలిస్ట్. ఓకేనండి. అది కోడ్ లాంగ్వేజ్గా ఉపయోగపడుతుందండి. 33వది. ఇంగ్లాండ్ పునరుద్ధరణకు గ్రీకుతో పాటు ఏ భాష తోడ్పడింది? ఇంగ్లాండ్ పునరుద్ధరణకు గ్రీకుతో పాటు లాటిన్ భాష అనేది తోడ్పడడం జరిగింది. లాటిన్ భాష అండి. 34వ బిట్ చూద్దామండి. కొత్త విశ్వవిద్యాలయాలు స్థాపించకుండా ఉన్న వాటినే సంస్కరించాలి అని చెప్పిన కమిషన్ ఏది? ఆన్సర్ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ 1902. భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ 1902. ఈ యొక్క కమిషన్ ఏం చెప్పింది? కొత్త వాటిని స్థాపించకుండా ఉన్న వాటిని సంస్కరించాలి అని చెప్పిందండి. నెక్స్ట్ బిట్ 35వదండి. గోపాలకృష్ణ గోఖలే దీనిలో సభ్యుడిగా ఉన్నప్పుడు నిర్బంధ ప్రాథమిక విద్య గురించి బ్రిటిష్ వారితో వాదించాడు. ఆన్సర్ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ యొక్క గోఖలే గారు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నప్పుడు వాళ్ళతో నిర్బంధ ప్రాథమిక విద్య గురించి వాదించేవారు. 36 బిట్. ఆంగ్లం మాత్రమే ఈ అంశాన్ని బోధించుటకు అనువైనది అని మెకాలే ప్రతిపాదించాడు. ఏ అంశాన్ని బోధించడానికి? ఆన్సర్ విజ్ఞాన శాస్త్రాన్ని బోధించుటకు ఆంగ్లం మాత్రమే అనువైనది అని చెప్పింది మెకాలే గారండి, లార్డ్ మెకాలే. 37 బిట్ చూద్దామండి. భారతీయ చరిత్రలో ఏ కాలం ప్రజ్ఞావంతుల కాలం? మరి చాలా ప్రజ్ఞావంతుల కాలం ఉందండి. ఇక్కడ ఆన్సర్ అయితే 1813 నుండి 1834 అండి. ఇక్కడ సుమారుగా 21 సంవత్సరాలు యొక్క ప్రజ్ఞావంతుల కాలము ఇక్కడ ఉందండి, 1813 నుంచి. ఏ కమిటీ సిఫార్సు వల్ల 1871లో విద్యాశాఖ నిర్వహణ బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించడం జరిగింది? ఏ కమిటీ సిఫార్సు వల్ల 1871లో విద్యాశాఖ నిర్వహణ బాధ్యతను పూర్తిగా రాష్ట్ర బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది? ఆన్సర్ వుడ్స్ డిస్పాచ్ కమిటీ. అంటే ఇక్కడ తెలియలేనప్పుడు ఈ మూడు కూడా అంటే ఈ యొక్క కాలానికి దాటిపోయినవే కాబట్టి వుడ్స్ డిస్పాచ్ మాత్రమే దీనికి సంబంధించింది. ఈ విధంగా కూడా మనం ఆన్సర్ని అయితే ఎంచుకోవచ్చు. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అట్టాగ్ ఎప్పుడు ఏర్పడింది ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటే మనకు ఆన్సర్ అయితే తెలిసిపోతుంది అనమాట. 39వ బిట్ చూద్దామండి. నిత్య జీవితంలో ఉపయోగపడే వ్యవసాయం, క్షేత్రగణితం, బ్యాంకింగ్, భౌతిక శాస్త్రం వంటి పాఠ్యాంశాలను విద్యా ప్రణాళికలో చేర్చాలి అని చెప్పిన కమిషన్ ఏమిటి? ఆన్సర్ హంటర్ కమిషన్. అంటే ఇక్కడ
హంటర్ కమిషన్ ఏమన్నదంటే స్థానిక స్థానిక ప్రజలకు అవసరమయ్యే భాషను నిత్య జీవితానికి ఉపయోగపడే అంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చడం జరిగిందని ఒరిజినల్గా హంటర్ కమిషన్ ఇవ్వడం జరిగిందండి. కానీ దీనికి అక్కడ అప్లికేషన్ బిట్ అయినటువంటి నిత్య జీవితంలో ఉపయోగపడే వ్యవసాయం వీటిని చేర్చడం జరిగిందండి. మీకు అప్లికేషన్ బిట్ ఈ విధంగా ఉండడానికి అని చెప్పడం కోసం అండి. నెక్స్ట్ బిట్ అండి 40ది 1857వ సంవత్సరంలో విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఏర్పడలేదు, అంటే ఒక దగ్గర ఏర్పడలేదు. అదేంటి? ఆన్సరు బనారస్ అండి, బనారస్. మరి ఎక్కడెక్కడ ఏర్పడ్డాయి? మద్రాసు, కలకత్తా, బొంబాయి. ఆల్రెడీ చెప్పాను మీకు. మహారాష్ట్ర, మద్రాసు, కలకత్తా ఈ వ్యాకారంలో ఇండియా మ్యాప్లో వ్యాకారంలో ఉంటుందని చెప్పి గత వీడియోలో చెప్పానండి. ఆ వీడియో చివరిన ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుందండి, అక్కడ నుంచి చూడండి ఎవరైనా చూడకపోతే. మరి 41వ బిట్ చూద్దామండి. ప్రజానికపు విద్యాభ్యాసమును ఇలా కూడా పిలుస్తారు. ప్రజానికపు విద్యాభ్యాసమును మాస్ ఎడ్యుకేషన్ అంటామండి, మాస్ ఎడ్యుకేషన్. మరి 42వ బిట్ చూద్దామండి. క్రింది వానిలో కలకత్తా యూనివర్సిటీ నుండి పట్టభద్రురాలైన మహిళ ఎవరు? ఈమె మొట్టమొదటి మహిళ అండి. ఆన్సర్ చంద్రముఖి బసు. చంద్రముఖి బసు ఎక్కడి నుంచి, ఏ యూనివర్సిటీ నుండి? కలకత్తా యూనివర్సిటీ నుండి. ఓకేనండి, పట్టభద్రులైనటువంటి మొదటి మహిళ. నెక్స్ట్ 43వ బిట్ చూద్దామండి. చార్టర్ చట్టంలో చార్టర్ అనగా ఒప్పందం అని అర్థం అండి. చార్టర్ అంటే ఒప్పందం, ఒప్పందం అంటే చార్టర్. మరి ఈ బిట్లు చాలా చాలా బాగుంటాయండి, చాలా అంటే చాలా. మరి ఇక్కడ చార్టర్ అంటే ఒప్పందం. మరి 44వ బిట్ చూద్దామండి. ఆంగ్ల విద్య మాత్రమే నవీన విజ్ఞా భాండాగారానికి దీని వంటిదిగా పోల్చుతారు. భాండాగారానికి తాళం చెవిలా పోలుస్తారండి. భాండాగారానికి ఆంగ్ల విద్య మాత్రమే నవీన విజ్ఞాన భాండాగారానికి తాళం చెవితో పోలుస్తారు. 45దండి. ఈ కమిషన్ ప్రభావం వల్ల అప్పటి వరకు విదేశాంగంలో భాగంగా ఉన్నటువంటి విద్యాశాఖ ప్రత్యేక శాఖగా ఏర్పాటైంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మరి ఆన్సర్ ఆప్షన్ సి, భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ 1902. నెక్స్ట్ అండి 46వ బిట్టు. భారతదేశంలో భయంకరమైనటువంటి కరువు, ప్లేగు సంబంధించిన కాలం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి 1897, 1902. 1897, 1902లో భయంకరమైనటువంటి కరువు, ప్లేగు వ్యాధి వచ్చాయి. 47వ బిట్ చూద్దామండి. కలకత్తా పరిసర ప్రాంతాల్లో దాదాపు 10 బాలికా పాఠశాలలను ప్రారంభించిన భారతదేశానికి చెందిన ప్రముఖ విద్యావేత్త. ఆన్సర్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈయన కలకత్తా పరిసర ప్రాంతాల్లో 10 బాలికా పాఠశాలను ప్రారంభించారు. ఈ క్రింది వానిలో సరికాని జత ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, హంటర్ కమిషన్. హంటర్ కమిషను సరికాని జత. ఇక్కడ చార్టర్ 1813, మెకాలే 1835, షాట్లర్ 1917. ఇవన్నీ సరిపోయాయి. హంటర్ కమిషను ఇది కాదు. 49వ బిట్ చూద్దామండి. లండన్లో జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సంస్థను 1878లో ఏర్పాటు చేసిన వారు. ఆన్సర్ ఆప్షన్ బి, క్రైస్తవ మిషనరీలు. లండన్లో జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని 1878లో
క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేశారండి. 51 చూద్దామండి. మెకాలే తీర్మానాలను వ్యాఖ్యానిస్తూ హాలాండ్ చెప్పిన మాట ఏమిటి? ఆన్సర్ నవభారతం 1835లో జన్మించింది. 1835లో జన్మించింది అని హాలాండ్ చెప్పిన మాట అండి. 51వ బిట్ చూద్దాము. హంటర్ కమిషన్లో భారతీయ సభ్యులు కానిది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి సర్ విలియం ఎమర్సన్. సర్ విలియం ఎమర్సన్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 52వది. ప్రథమ విద్యా కమిషన్ అని దేనికి పేరు? ప్రథమ విద్యా కమిషన్ అని దేనికి పేరు? చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. మరి ప్రథమ విద్యా కమిషన్ అని హంటర్ కమిషన్కి పేరండి. హంటర్ కమిషన్కు ఉన్నటువంటి మరో పేరే ప్రథమ విద్యా కమిషన్. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే నూతన పద్ధతిని విద్యలో ప్రవేశపెట్టబడిన కమిషన్ పేరేమిటి? గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఆన్సర్ ఆప్షన్ ఏ వుడ్స్ డిస్పాచ్ కమిటీ. వుడ్స్ డిస్పాచ్ కమిటీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పద్ధతిని తీసుకొచ్చి ప్రైవేటు పాఠశాలకు అనుగుణంగా ఈ యొక్క పద్ధతిని అయితే తీసుకురావడం జరిగింది. 54వ బిట్ అండి. సాడ్లర్ కమిషన్కు మరో పేరేమిటి? షాడ్లర్ కమిషన్కు మరో పేరు. ఆన్సర్ ఆప్షన్ ఏ కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషన్. షాడ్లర్ అంటే కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషన్. లార్డ్ రిప్పన్ 1882 ఫిబ్రవరి 3న ఏర్పాటు చేసిన కమిషన్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి హంటర్ కమిషన్. హంటర్ 1882 ఫిబ్రవరి 3. ఎవరు అధ్యక్షులండి? లార్డ్ రిప్పన్. నెక్స్ట్ బిట్ అండి. క్రింది వానిలో ఇది లార్డ్ మెకాలే ప్రతిపాదన కాదు. లార్డ్ మెకాలే ప్రతిపాదన కాదు. ఆన్సర్ ఆప్షన్ బి దేశీయ విద్యా సంస్థలను ఓరియంటల్ స్కూల్ను ప్రోత్సహించాలి. అసలు దేశీయ విద్యా సంస్థలు ప్రోత్సహించాలి అని లార్డ్ మెకాలే గారు చెప్పడం జరగదండి అసలు. మరి విజ్ఞాన శాస్త్రాలకు బోధించుటకు ఆంగ్లమే సరైంది, భారతీయ భాషలు అసంపూర్ణం అని వాటికి శాస్త్రీయ శబ్దకోశం లేదు, మరి భారతదేశ పునరుద్ధరణకు ఆంగ్ల భాషే తోడ్పడుతుందని ఈ యొక్క లార్డ్ మెకాలే గారు ప్రతిపాదించడం జరిగిందండి. ఆయన పూర్తిగా భారతీయ విధానానికి భారతీయ భాషలకు విరుద్ధమండి. ఆయన యొక్క మెయిన్ ఏమో ఆంగ్ల భాషను మనకి అంటించాలి, అదేనండి. 57వ బిట్ చూద్దామండి. ప్రాచ్య అభిమానులకు గల మరో పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ఓరియంటలిస్టులు. ఓరియంటలిస్టులు. 58వ బిట్ అండి. అబ్జర్వేషన్స్ పేరిట భారత స్థితులను అధ్యయనం చేసి తీర్మానాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఏంటి? భారత స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అధ్యయనం చేసి తీర్మానాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ చార్లెస్ గ్రాంట్. చార్లెస్ గ్రాంట్. అబ్జర్వేషన్స్. నెక్స్ట్ పెట్టండి. ఆధునిక విద్యా పితామహుడుగా ఎవరిని పిలుస్తారు? ఆధునిక విద్యా పితామహుడు. ఆన్సర్ చార్లెస్ గ్రాంట్. చార్లెస్ గ్రాంట్ గారిని పిలవడం అయితే జరుగుతుందండి. భారతీయ విద్య కోసం సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలని సిఫార్సు చేసిన చట్టం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ చార్టర్ చట్టం. చార్టర్ చట్టం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 61ది. చార్లెస్ వుడ్ కమిషన్ నియమించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మెకాలే. చార్లెస్ వుడ్ కమిషన్ నియమించిన గవర్నర్ జనరల్ మెకాలే. నెక్స్ట్ బిట్ చూద్దామండి.
చార్లెస్ వుడ్ కమిషను తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? ఆన్సర్ ఆప్షన్ బి 1853. చార్లెస్ వుడ్ కమిషన్ తన నివేదికను 1853లో ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 63వది వుడ్ తాకీదుని భారతదేశ విద్యా చరిత్రలో మాగ్నా ఖాతాతో పోల్చుకున్నది ఎవరు? చాలా ఇక్కడ చూడండి, ఆప్షన్ బి అండ్ సి చూడండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేయడానికి ఇచ్చినవండి. వుడ్ తాకేదని మాగ్నా ఖాతాతో పోల్చింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్హెచ్ జేమ్స్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. వుడ్ తాకీదు ప్రకారం భారతదేశ విద్యా లక్ష్యం కానిది ఏది? ఆన్సర్ మూర్తిమత్వ అభివృద్ధి. ఇక్కడ గుమస్తాలు తయారు కావడం, బుద్ధి కుశలత, నైతిక విలువలు పెంపొందించడం, ఈ 3 సరైనవే. మూర్తిమత్వ అభివృద్ధి అనేది ఈ యొక్క వుడ్ తాకీదు ప్రకారం భారతదేశ విద్యా లక్ష్యం కానిదండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 65వది బ్రిటిష్ రాణి వారికి మాతృభాషలో బోధించాలని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ వుడ్ అండి, వుడ్స్ డిస్పాచ్. ఆన్సర్ వుడ్ డిస్పాచ్ అండి. నెక్స్ట్ బిట్ అండి. 66వ బిట్టు భారతీయులను విద్యావంతులను చేయడానికి కంపెనీ బాధ్యత వహించాలని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ హంటర్. భారతీయులను విద్యావంతులు చేయడానికి హంటర్ గారు చాలా టార్గెట్ పెట్టారని చెప్పడం జరిగింది గత వీడియోలో. 67వ బిట్ చూద్దామండి. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మానసిక శారీరక వికలాంగులకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలని సూచించిన విద్యా కమిటీ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి సార్జెంట్ కమిషన్. యొక్క మానసిక వికలాంగులకు శారీరక వికలాంగులు అర్జెంటుగా సార్జెంట్ గారు యొక్క పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. నెక్స్ట్ 68వ బిట్ అండి. కేంద్రంలో విద్యాశాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ స్వాతంత్రానికి 2 సంవత్సరాల ముందు 1945లో విద్యాశాఖను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ బిట్ అండి. 69వ బిట్టు ప్రతిపాదిక విద్యను ఎక్కడ అమలు చేశారు? ప్రతిపాదిక విద్యను ఎక్కడ అమలు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ వార్ధాలో అమలు చేశారు ప్రతిపాదిక విద్యను. 70వ బిట్ అండి. మద్రాసు విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ డి 1857. వుడ్స్ డిస్పాచ్ కమిటీ వెంటనే అండి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 71వ బిట్టు స్వదేశీ పాఠశాలలను ప్రోత్సహించి అది భారతీయుల సభ్యులుగా ఉండే కమిటీకి అప్పచెప్పాలి అని పేర్కొన్నది ఎవరు? ఇది భారతీయులకు ఫేవర్గా ఉంటే అది హంటరేనండి, హంటర్ కమిషన్. 72వ బిట్ చూద్దామండి. ఉన్నత పాఠశాలల విద్యను ప్రైవేటు పరం చేయాలని సూచించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ హంటర్. అంటే ఇక్కడ ప్రైవేటు పరం అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అప్పటికి అమల్లో ఉండేది, దానివల్ల ప్రైవేటు పరం చేయాలని సూచించిన వ్యక్తి హంటర్. 73వ బిట్ చూద్దామండి. హర్టాగ్ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి 1929. మరి దీనికి ముందే 2 సంవత్సరాల ముందే సైమన్ కమిషన్ ఏర్పడిందండి. ఆ విధంగా లింకప్ సంసర్గం చేసుకుంటూ చదవండి. హర్టాగ్. నెక్స్ట్ 74వ బిట్ అండి. ఉచిత నిర్బంధ విద్య కోసం లెజిస్లేటివ్ కౌన్సిల్లో తీర్మానం పెట్టిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి గోఖలే గారు. లెజిస్లేటివ్ కౌన్సిల్లో తీర్మానం దేనికోసం పెట్టారండి?
ఉచిత నిర్బంధ విద్య కోసం. ఓకేనండి. 75 పెట్టండి. మిత్రులు అయితే చూస్తున్నారు కానీ వీడికైతే కామెంట్ చేయడం లేదండి. దయచేసి వీడియోనైతే లైక్ చేయండి. ఎంతో చాలా చాలా వాల్యుబుల్ బిట్స్ అండి ఇవి. మరి 75 బిట్ చూద్దామండి. భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ను నియమించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి కర్జన్. లార్డ్ కర్జన్ గారు భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ను నియమించడం అయితే జరిగింది. నెక్స్ట్ పెట్టండి 76ది. కేంద్ర విద్యా సలహా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి 1921 కేంద్ర విద్యా సలహా మండలి. 77 పెట్టి చూద్దామండి. భారతదేశ విద్యా చరిత్రలో సమస్యలపై నియమించిన తొలి కమిషన్ ఏది? సమస్యలు వచ్చాయి ఏమవుతుందండి? ఆన్సర్ హార్ట్ అటాక్ వస్తుంది. అంటే హర్టాక్ కమిటీ. సమస్యలు వస్తే సమస్యల మీద వచ్చినటువంటి హార్ట్ అటాక్ వచ్చి దాని యొక్క సమస్యలను పారద్రోలారు. 78 పెట్టండి. ప్రాథమిక పాఠశాలలో స్థానిక సంస్థలకు బదలాయించాలి అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి హంటర్ కమిషన్. 79 పెట్టి చూద్దామండి. సిఏబిఈను విస్తరించము. ఆన్సర్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మరి చివరిగా లాస్ట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. లాస్ట్ పెట్టండి. సిఏబిఈని ఎప్పుడు రద్దుపరిచారు? ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోలో ఉన్న బిట్స్ ఏ విధంగా ఉన్నాయి, మీకు ఏమైనా వీడియోలు కావాలా, ఏది కావాలన్నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీకు తప్పనిసరిగా రిప్లై ఇస్తాను. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ను నేను రేపు పోస్ట్ చేస్తానండి. మరి మిత్రులు ఎవరైనా పోస్ట్ చేస్తే దానికి కరెక్ట్ అని సమాధానం పెడతాను. మరి దాన్ని బట్టి నేను ఇంకా ఆన్సర్ని అయితే రివీల్ చేయనండి. మరి ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.